మార్నింగ్ ఫ్రెండ్స్. ఏపీ టుడే 007 ఛానల్కు స్వాగతం. మరింత మంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంట. అప్రతిష్ట వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా, మంచి పేరు వచ్చినా ఇంట్లో వాళ్ళ వల్లే వస్తుంది. ఎంత ప్రయత్నించినా ముందుకెళ్ళనీయకుండా వెనకలాగేది ఎవడంటే ఇంట్లో ఉన్నటువంటి శత్రువులే. అలా అయింది పచ్చ మీడియా పరిస్థితి, చంద్రబాబు పరిస్థితి. కింద పడ్డా పై చేయి మాదే అన్నట్లుగా చంద్రబాబు నాయుడిని జాకీలు పెట్టి లేపాలని చెప్పేసి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం వికటించి చంద్రబాబు నాయుడిని అతకపాతాళలోనికి నెట్టేస్తా ఉంది. అరే ఏమి హైప్ ఇచ్చారండి. చంద్రబాబు నాయుడుని ఢిల్లీకి భారతీయ జనతా పార్టీ సాగిలపడి, అయ్యా నువ్వే తప్ప దిక్కులేదు మాకు మేము తిరిగి అధికారంలోకి వచ్చేటట్టుగా లేము, నీ అండదండలు మాకు కావాలి అని భారతీయ జనతా పార్టీ వాళ్ళు సాగిలపడిపోయి చంద్రబాబుని పిలిపించినట్టుగా ముందు బిల్డప్ ఇచ్చారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఏదో ముక్తసరిగా అర్ధరాత్రి పూట ఒక అరగంట సేపు కలిసామా లేదన్నట్టుగా కలిసి బయటికి పంపించేశారు. బయటకు వచ్చి చెప్పుకోవటానికి ఏమీ లేదు. బెక్క ముఖం వేసుకు కనీసం ఏమి చెప్పాలో అర్థం కాక మరి అక్కడ ఉన్నటువంటి జాతీయ మీడియాకి అసలు ఏమిటి మీ తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో చాలా నష్టపోతా ఉంది, లూజ్ అవుతా ఉంది, ఆఖరికి కుప్పంలో కూడా మీరు గెలిచే పరిస్థితులు లేవని చెప్పేసి ఒక జాతీయ ఛానల్ వాళ్ళు చంద్రబాబు నాయుడిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే వాలంటీర్లకు భయపడుతున్నారు, పెన్షన్ కట్ చేస్తారని, సంక్షేమ పథకాలను కట్ చేస్తారని భయపడిపోతా ఉన్నారు, పోలీసులకు భయపడి ప్రజలకు బయటకు రావటం లేదు. ఏ స్థాయికి దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు. మరి ఇప్పుడు పెన్షన్లు కట్ చేస్తారని వాలంటీర్లకు భయపడే బయటకు రాని ప్రజలు, మరి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోతే, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆ పథకాలన్నీ ఆగిపోతే, ఆ సంక్షేమం ఆగిపోద్దని అసలే నీ దగ్గరకు రారు కదా, నీకు ఓట్లే వేయరు కదా. నువ్వు చెప్పే సమాధానంలోనే నువ్వు మళ్ళీ అధికారంలోకి రావు అని చెప్పేసి పరోక్షంగా నువ్వు ఒప్పుకున్నట్టే కదా. అయిపోయింది. మళ్ళీ తెల్లారి అదే ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏమి రాశారు, మనకి తప్పదు, మనం అంతన్నాం ఇంతన్నాం, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఫ్రంట్ కట్టాం, నాడు దేశం కోసం అన్నాం, ఈ రోజున రాష్ట్రం కోసం, రాష్ట్ర బాగు కోసం భారతీయ జనతా పార్టీతో తప్పనిసరి పరిస్థితుల్లో కలుస్తున్నాం అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు బతిలాడుతున్నట్టు. మరి కార్యకర్తలు మీకు ఇష్టం ఉండా లేకపోయినా మనకు తప్పదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు తన దగ్గర వాళ్ళకి సర్ది చెప్తున్నట్లుగా రాశాడు. ఇది ఎట్లా ఉందంటే ప్రతిరోజు రామోజీరావు చంద్రబాబు నాయుడు మాట్లాడుకుంటూనే ఉంటారనేది మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. రామోజీరావు చెప్పినట్లుంది బహుశా, ఏమయ్యా జగన్ మామూలు రోడ్డు కాదు, నేను దాదాపు 4-5 దశాబ్దాలుగా వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నా, నా జోలి వచ్చేటటువంటి దమ్ము ధైర్యం కానీ ఎవరికీ లేదు, ఏ రంగమైనా సరే నేను చెప్పినట్టు వినాల్సిందే, ఎవరైనా సరే నాకు భజన చేయాల్సిందే, అలాంటిది నన్నే అరెస్ట్ చేయించాలని చూశాడు. నేనేదో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాకు ఉన్నటువంటి మార్గాల ద్వారా నేను కాస్త కోస్తో ఆ దాడి నుంచి తప్పించుకోగలిగాను, నీవు కూడా సరెండర్ అయిపో, నీ కేసులు మామూలు కేసులు కాదు,
జగన్మోహన్ రెడ్డి మీద పెట్టినటువంటి కేసులు అనేవి చిత్తు కాగితాల మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాసిచ్చినటువంటి కేసులు. నీ కేసులు అలాంటివి కాదు. నీ కేసులు అనేవి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు నువ్వు చేసినటువంటి తప్పులను, నువ్వు చేసినటువంటి ఆర్థిక నేరాలను గణాంకాలతో సహా వాళ్ళు సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించిన దాని మీద ఆ నివేదిక ఆధారంగా చేసుకొని నీ మీద కేసులు పెట్టారు. కాబట్టి నువ్వు అరెస్ట్ కాక తప్పదు, నీకు జైలు కూడా తప్పదు. మరి రేపు 24లో అటు భారతీయ జనతా పార్టీ వస్తుంది, ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి వస్తాడు. వీళ్ళిద్దరు అధికారంలోకి వస్తే నీకు చెప్పకూడదు తప్పదు. కాబట్టి నువ్వు భారతీయ జనతా పార్టీతో రాజీ పడు, భారతీయ జనతా పార్టీకి దండం పెట్టుకో. భారతీయ జనతా పార్టీ వాళ్ళు అయ్యయ్యా నన్ను మాత్రం స్పేర్ చేయి, నన్ను మాత్రం వదిలేయండి అని చెప్పేసి బతిలాడుకో అని చెబితే నువ్వు ఢిల్లీ వెళ్ళావు. ఆ నిజాన్ని రాయకుండా మీ ఇష్టం వచ్చినటువంటి వార్తలు రాయటం, ఆ వెళ్ళినటువంటి సమయంలో ఒక గంటన్నర ఒక హోటల్లో గడపటం, ఆ హోటల్లోనేమో ఇండియా టుడే కొత్తగా జట్టు కట్టడంలో కూడా నీ పాత్ర ఉందనేటటువంటి వార్తలు ఉన్నాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు. కొత్తగా జట్టు కట్టినటువంటి సీ ఓటర్ అంటేనే ఒక అభిప్రాయం ఉంది. సీ ఓటర్ చెప్పిందంటే జరగదంతే. ఎప్పుడు కూడా సీ ఓటర్ చెప్పింది జరగలేదు. 2014లో జరగలేదు, 2019లో జరగలేదు, మరి మొన్న మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లో జరగలేదు. ఆఖరికి ఎగ్జిట్ పోల్ చెప్పారు. ఎగ్జిట్ పోల్ ఎవరు చెప్పినా దాదాపు నిజాలు అవుతాయి. ఎగ్జిట్ పోల్ కూడా నిజం కాలేదు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తున్నాయని వాళ్ళు చెప్తే 23 వచ్చినాయి. 14 స్థానాలు ఎంపీ స్థానాలు వస్తున్నాయని చెప్తే 3 వచ్చింది. మరి ఛత్తీస్గఢ్ లో 51 స్థానాలు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తే బీజేపీకి 54 వచ్చినాయి, కాంగ్రెస్ 35తో ఆగిపోయింది. అదేవిధంగా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కి 137 స్థానాలు వస్తున్నాయని చెప్తే ఇదే సీ ఓటర్ అక్కడ 66 సీట్లు మాత్రమే కాంగ్రెస్ కి వచ్చి 163 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చింది. అంటే సీ ఓటర్ చెప్పాడంటే జరగదంతే. సీ ఓటర్ చెప్పారు అంటే దానికి రివర్స్ చేసుకోవటమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సర్వే కూడా జన్మత్ కావచ్చు, ఇండియా టీవీ కావచ్చు, టైమ్స్ నౌ కావచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎవరు చెప్పినా కానీ ఏ జాతీయ సర్వే తీసుకున్నా సరే డజన్కు పైగా జాతీయ సర్వేలు వైఎస్ఆర్సీపీ అఖండ విజయం సాధించబోతుందని చెప్తే దీన్ని ఏదో నువ్వు హోటల్లో కూర్చొని నువ్వు ఢిల్లీ వెళ్ళిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను కొంచెం కన్ఫ్యూజ్ చేయొచ్చు. మరి అది కూడా ఆ సర్వేలో కూడా 90% ఓట్లు మాత్రమే చూపించావు. మిగతా 10% ఏమైనట్టు? ఆ మిగతా 10% ఏమైనాయో తెలియదు. పవన్ కళ్యాణ్ కూడా దారిలోకి తెచ్చుకోవటానికి అన్నట్లుగా అసలు జనసేన ఊసే ఎత్తకుండా తెలుగుదేశం పార్టీకి 45% ఓట్లు వస్తాయని రాయించావు. 10% అట్లా స్పేర్ ఇచ్చావు. ఎవరికి అర్థం కాదు అది ఫేక్ సర్వే అని. ఇట్లా చూస్తే అట్లా అర్థమైపోతుంది. అసలు మీ పరిస్థితి ఎట్లా ఉందంటే బళ్ళు ఓడలు బళ్ళు అవుతాయంటారు. ఓడల్లాగా ఉన్నటువంటి 2014లో బాబు మోడీ జోడీ ఆంధ్రప్రదేశ్ కి ఒక పెద్ద లాభం అన్నట్టుగా మీరు ప్రవర్తించారు. అప్పుడు ఓడల్లా ఉన్నటువంటి మీరు ఇప్పుడు బండుల్లాగా మారారు. ఎందుకంటే ఆ రోజు నువ్వు దేశం కోసం కాంగ్రెస్ తో కలుస్తానన్నావు 2019 ఎన్నికల్లో. ఇప్పుడేమంటున్నావు? దేశ స్థాయి అంటే జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పడిపోయావు. రాష్ట్రం కోసం అని చెప్పేసి అంటే నీ స్థాయిని నువ్వు ఏ లెవెల్కి డౌన్ చేసుకున్నావో ఇప్పుడు
క్లారిటీగా అర్థం అవుతాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ రోజు కూడా ట్విట్టర్ లో పోస్ట్ ఉంది ఇలా చంద్రబాబు నాయుడు ఇదే ఫిబ్రవరి 10వ తేదీన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. ఐ హ్యావ్ ఎ వైఫ్, యూ డోంట్ హ్యావ్ వైఫ్. నాకు పెళ్ళాం ఉంది, నీకు పెళ్ళాం కూడా లేదు. నాకు బంధాలు ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి, నీకు ఏ బంధం ఉంది? పెళ్ళాన్ని కూడా చూసుకోలేని నీకు ఓట్లు ఎందుకు వేస్తారు అని చెప్పి నువ్వెక్కడ నేనెక్కడ అని చెప్పేసి విర్రవీగావు. అలాంటి నరేంద్ర మోడీ నిన్నేదో దగ్గర తీసుకుంటాడు, నరేంద్ర మోడీ అన్ని మర్చిపోతాడు. చంద్రబాబు నాయుడు గారు నువ్వు మర్చిపోయినట్లుగా, నువ్వు తుడిచేసుకున్నట్లుగా, నువ్వు రంగులు మార్చినట్లుగా ఒక జగన్మోహన్ రెడ్డి గారితోనే గా నువ్వు పొత్తు పెట్టుకుంది. ఎవరితోనైనా రెడీ. జీవితంలో భారతీయ జనతా పార్టీతో కలిసే పనే లేదంటావు, వెంటనే భారతీయ జనతా పార్టీ శరణు చూస్తావు. నీ యొక్క వేషాలు చూసి నీకు హైప్ ఇయ్యాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ చంద్రజ్యోతి, ఏబిఎన్, అది TV5, ఈనాడు పిచ్చి రాతలను చూసి జనం పగలబడి నవ్వుకుంటా ఉన్నారు.